హాయ్ అందరికి. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మాకు పిజ్జా తినాలనిపించింది. 1 వీక్ నుండి అనుకుంటూనే ఉన్నాం పిజ్జా తినాలి అని. మేముండేదెక్కడ? బెంగుళూరు. రోజు వర్షాలే. అందుకని మా మరిది గారు ఇంట్లోనే ప్లాన్ చేశారు. "నీకెందుకు వదినా నేను ఇంట్లోనే చేస్తా" అని చెప్పి మా మరిది గారు ఇంట్లోనే అయితే చేసేస్తున్నారు. అది కూడా డామినోస్ స్టైల్‌లో. చూడాలి మరి ఎలా వస్తుందో. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా పన్నీర్ స్లైసెస్ కట్ చేసుకొని, క్యాప్సికమ్‌ని కూడా ఇలా తరుక్కొని, చీజ్‌ని ఈ విధంగా తురుముకొని, పన్నీర్, రెడ్ చిల్లీ పెప్పీ పౌడర్ వేసుకొని, మీకు కావాల్సినవన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మీకు డీమార్ట్‌లో లేదా సూపర్ మార్కెట్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. కష్టజీవి మా మరిది గారు ఎంత కష్టపడి చేస్తున్నారో ఆ విధంగా అంతా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దాన్ని కాస్త మగ్గించాలి. ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని మేము రెడీమేడ్ పిజ్జా బేస్ అయితే కొనుక్కు తెచ్చుకున్నాం. ఇది కూడా సేమ్ అంతే, మీకు సూపర్ మార్కెట్స్ లో లేదా డీమార్ట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ పిజ్జా సాస్ అయితే అప్లై చేసాము. దానికంటే ముందు ఫోర్క్ తీసుకొని చిన్న చిన్నగా హోల్స్ చేసుకొని తర్వాత పిజ్జా సాస్ అప్లై చేశాక చీజ్ ఈ విధంగా అన్నిటిగా స్ప్రెడ్ చేయాలి. మా ఆయన ఏదో బాగానే హెల్ప్ చేస్తున్నారు. నా వంతు సహాయంగా నేను చల్లనీళ్ళకి వేడి నీళ్ళతో వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడన్నట్టు నా వంతు సహాయం నేను చేస్తున్నాను. పన్నీర్ ఫ్రై చేసుకున్న పాన్ లో అలాగే క్యాప్సికమ్ తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా కాస్త మగ్గి ఆ చీజ్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్, మా ఇంట్లో ఓవెన్ లేదు సో మేము హెయిర్ ఫ్రై లో అయితే చేసుకున్నాము. మీ దగ్గర హెయిర్ ఫ్రైయర్ కానీ ఉన్నట్లయితే లేదా ఓవెన్ ఉంటే ఓవెన్ లో చేసుకోండి. చూసారా ఎంత డిలీషియస్ గా ఎంత యమ్మీగా వచ్చిందో. తప్పకుండా మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. ఏమండోయ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.